ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఎంపీ బండి సంజయ్ మరోసారి హాట్ కామెంట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ పై అరెస్టులు, రిమాండ్లు అన్ని జరిగాయని, తీవ్రమైన ఫోన్ ట్యాపింగ్ కేసును నీరు కార్చేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు. అనేక అంశాలపై సిట్లు వేయడం, మూసివేయడం సాధారణంగా మారిందని మండిపడ్డారు. సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, ఫోన్ ట్యాపింగ్ కేసును నీరుగార్చే కేసీఆర్ కుటుంబాన్ని కాపాడేందుకు యత్నం జరుగుతుందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసును నీరు కార్చడంలో కరీంనగర్ మంత్రి హస్తం ఉందని అన్నారు. పెద్దల ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేశామని రాధాకిషన్ చెప్పారని, రాధాకిషన్ రావు ఏం చెప్పారో పోలీసుల రికార్డులో ఉందని తెలిపారు. పెద్దలు చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఇచ్చినా ఎందుకు వారిపై చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు బండి సంజయ్. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద అనుమానాలు వస్తున్నాయి. ఇవాళ రాధాకిషన్ రావు గారి స్టేట్మెంట్ లో కేసీఆర్ ఆదేశం మేరకే మేము ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి ప్రధాన నిందితుడు ఆరోపించినప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వము ఈ విషయంలో ఎందుకు క్రిమినల్ చర్యలు చేపడతలేదు? కనీసం 41 నోటీస్ ఎందుకు ఇస్తలేదు? ఇవాళ ఆరోపణ పక్కగా స్టేట్మెంట్ ఇచ్చి ఇవాళ మీరు స్టేట్ పోలీసే క్లియర్ ఉన్నది. ఇలా ఆరోపణలు వచ్చినప్పుడు కేసీఆర్ కుటుంబం మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? ఇలా కేసు విషయంలో ఎందుకు ప్రస్తావన ముద్దియలేకపోతున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? ఎందుకు నీరు గార్చే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? ఇవాళ మీరు చూడండి, ఇప్పటి వరకు కూడా ప్రణీత్ రావు అనే వ్యక్తి సిరిసిల్ల కేంద్రంగా కంట్రోల్ రూమ్, వార్ రూమ్ ఏర్పాటు చేసుకుని పూర్తిగా ఫోన్ ట్యాపింగ్ చేసి సిరిసిల్లలో నిలబెట్టిండ్రు. సిరిసిల్లలో కేటీఆర్ కొడుకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతం కేసీఆర్ కొడుకు తెలియకుండానే పెట్టిండారా సిరిసిల్ల? అంటే దీని ద్వారా కేసీఆర్ సంబంధం ఉంది, కేసీఆర్ కొడుకు సంబంధం ఉంది. దాని మనం క్లారిటీ ఫుల్, దాని మనం అనలేదు. సిరిసిల్ల కేసీఆర్ కొడుకు అడ్డా అని చెప్తాడు. నీకు తెలియకుండా ఇవ్వడం వాళ్ళ నీ కంట్రోల్లో నీ కబంధాస్తాలు పెట్టుకున్నావు. కాబట్టి ప్రణీత్ రావు అనే వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ చేసిన తర్వాత, ప్రభుత్వాలు మారిన తర్వాత హార్డ్ డిస్కులు ఏవైతే ఉన్నాయో పూర్తిగా వైర్లు కట్టేసి హార్డ్ డిస్కులను పూర్తిగా ధ్వంసం చేసి 2 వీలర్ మీద పోయి మూసీనలో పడేసిన, అక్కడిక్కడ పడేసిన అన్నప్పుడు ఇలా కేసీఆర్ రాధాకిషన్ రావు గారు అనే స్టేట్మెంట్ లో కేసీఆర్ పేరు ప్రస్తావించినప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం గాని అధికారులు గాని ఈ విషయాన్ని, వాస్తవ విషయాన్ని ప్రజలకు ఎందుకు